నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. సినీ నటుడు హీరో మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసిన రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేడు వన మహోత్సవం ప్రారంభం. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. వీరన్నస్వామి బోనాల పండుగ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. వచ్చే నెలలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సినీ నటుడు మహేష్ బాబుకు తాజాగా రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేస్తుంది. ఇక మెసర్స్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మొదటి ప్రతివాదిగా యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాను, రెండవ ప్రతివాదిగా ప్రచారకర్త సినీ నటుడు మహేష్ బాబును మూడో ప్రతివాదిగా చేర్చుతూ కమిషన్లో ఫిర్యాదు దాఖలైంది. ఇక కేసు వేసిన ఓ వైద్యురాలు మరో వ్యక్తి రెండో ప్రతివాది మాటలు నమ్మి బాలాపూర్ గ్రామంలో చెరో ఫ్లాట్ కొనడానికి 34,80,000 రూపాయలు చెల్లించారు. అన్ని అనుమతులు ఉన్నాయని మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్లో వెంచర్ ప్రత్యేకతలను ఆకర్షితులై డబ్బు చెల్లించినట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. తర్వాత లేఅవుట్ లేదని తెలుసుకుని డబ్బు తిరిగి ఇవ్వమంటే రెండవ ప్రతివాది అతి కష్టం మీద కేవలం 15 లక్షలు మాత్రమే వాయిదాలు ఇచ్చారు. ఇక అనంతరం ఆలస్యం చేస్తూ ముఖం చాటేయడంతో మిగతా డబ్బు ఇప్పించమని ఫిర్యాదుదారులు కమిషన్ను ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా చేవెళ్ల పట్టణ కేంద్రంలో ఆయన చిత్రపటానికి బాబు జగజీవన్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కేబినెట్లో ఉండి జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక 370 ఆర్టికల్ వద్దు, అది కూడా భారతదేశంలో ఒక భాగమని ఆనాడు పోరాటం చేస్తే ఆయనను తీసుకుపోయి జైల్లో పెట్టి ఆయనకు చిత్రహింసలకు గురి చేశారని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి పర్యటించారు. పట్టణంలో ఇటీవల మృతి చెందిన భద్రయ్య కుటుంబ సభ్యులను కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మంత్రి పొంగులేటి ఎమ్మెల్యే కోరం కనకయ్య పరామర్శించారు. అనంతరం మంత్రి పొంగులేటికి స్థానిక మహిళలు, ఇల్లు లేని వారు, పెన్షన్ రాని వారు తమ గోడును తెలుపుకున్నారు. ఒక మహిళ అనారోగ్యంతో ఉన్నా తన భర్తను చూపిస్తూ పేదరికంతో ఉన్నామని, తన భర్తకు పెన్షన్ లేదని మంత్రి పొంగులేటికి తెలుపగా వచ్చే నెల కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపి వారి కుటుంబానికి కొంత ఆర్థిక సాయం అందజేశారు. కొంచెం గ్యాప్ ఏం చేస్తుంటారు? వచ్చే నెల కొత్త ఇస్తున్నాను. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుద్రాక్ష మొక్కను నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఇక పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ, ఇతర అటవీ అధికారులు పాల్గొంటారు. అక్కడ పెట్టొద్దు సార్.
తొలి ఏకాదశి పర్వదిన గొల్ల కురుములు ఇక తమ కులదైవమే బీరన్న స్వామికి భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పిస్తారు. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ భూపాలపల్లి పట్టణంలో జరిగిన బీరన్న స్వామి బోనాల ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండా సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఇక గాంధీనగర్ గ్రామంలో ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నేతలు గ్రామస్తులు కురుములు శాలువలు కప్పి పూల బొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. భూపాలపల్లిలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే డోలు వాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను ప్రత్యేక బోనాలు అని అన్నారు. ఈ బోనాల పండుగను అందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలను బీరన్న స్వామి చల్లగా చూడాలని ఎమ్మెల్యే వేడుకున్నట్లు తెలిపారు. మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం మంగల్పర్తి గ్రామంలో మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం మొహరం పండుగ సందర్భంగా మాజీ సర్పంచ్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. రాత్రి గ్రామంలో పీర్లను ఊరేగింపుగా నిర్వహించి అసైదుల ఆటలు ఆడుతూ ఉత్సాహంగా గ్రామస్తులు పీర్ల ఉత్సవాల్లో పాల్గొన్నారు. పీర్లకు బెల్లం గోధు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం కుల మతాలకు అతీతంగా గ్రామంలో మొహరం ఉత్సవాలు నిర్వహిస్తామని మాజీ సర్పంచ్ రామకృష్ణారావు మైనార్టీ అధ్యక్షులు షఫీ తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పారదర్శకత కలిగిన పాలన అందిస్తోందని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో హోంమంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి అనితకు మహిళలు అడుగడుగున హారతులతో ఘన స్వాగతం పలికారు. ముందుగా శ్రీ దుర్గాదేవి ఆలయంలో మంత్రి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ధర్మవరం గ్రామానికి చెందిన యువకుడు పల్లా అపలరాజు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో అతన్ని పరామర్శించిన మంత్రి అనిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అలాగే గుండె ఆపరేషన్ అనంతరం విశ్రాంతిలో ఉన్న టీడీపీ నేత కలగట్ల సూర్యనారాయణను కూడా పరామర్శించారు. అనంతరం 8,40,000 రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన సిమెంట్ రోడ్డును మంత్రి ప్రారంభించారు. ఈ రోజు 90 ఎకరాలు కూడా లేదు. ఈ రోజు సాగు అంటే ఇప్పటి వరకు ఉన్నదంతా కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుంటే చాలా వందల కేజీల్లో పట్టుకునే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు గాంజా అనేది ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటే దాన్ని కూడా అరికట్టడానికి మన పీడీ యాక్ట్ కూడా పెట్టేసి రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇంకొన్ని రోజులు పోతే ఎవరైతే ఇంకొంచెం ఎక్స్టెంట్ వెళ్తే ఇంకా పరిస్థితి ఎలా అవుతుందంటే మన పిల్లలు మనం కంట్రోల్ చేసుకోకపోతే రేపు పొద్దున గాంజా తీసుకున్నారని దొరికితే వాళ్ళ తాలూకా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆగిపోయే పరిస్థితులు కూడా రావచ్చు. అంతవరకు మనం తెచ్చుకోకూడదు. కాబట్టి మన పిల్లల్ని మనం కూడా కంట్రోల్లో పెట్టుకొని గాంజా అనేది పిల్లలు తీసుకుంటే జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దీని మీద చాలా పెద్ద దృష్టి పెట్టాం. దీంతో పాటు ఎందుకు అంటారు అమ్మ పని పట్ట లేక తిరుగుతుంటే ఇలాంటివన్నీ అలవాటు అవుతున్నాయమ్మా అని. దాని గురించనే మీకు ఆ రోజు మాట ఇచ్చాను. చదువుకునే పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు ఇచ్చే బాధ్యత మాది అని. నేను ఆ రోజు మీకు మాట ఇచ్చింది 20,000 ఉద్యోగాలు ఇస్తానన్న నియోజకవర్గంలో. కానీ ఈ రోజు మన అందరూ అదృష్టం మన చుట్టుపక్కల జిల్లాలన్నీ కలిపి 1,00,000 పైన ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ఇప్పుడే నక్కపల్లిలో బల్క్బ్యాక్ పార్క్ ఒకటి ముందుకెళ్ళింది. అదేవిధంగా ఈరోజు ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఈరోజు మన పక్కన నక్కపల్లి మండలంలోకి వస్తుంది. ఒక స్టీల్ ఫ్యాక్టరీ అంటే ఇలాంటి అవసరం స్టీల్ ఫ్యాక్టరీ, వాయిస్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా ఈరోజు మన ఎదురుగా వచ్చి మన నియోజకవర్గంలోనే ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది.
ఇవన్నీ కూడా మీ అందరి ఆశీర్వాదంతో మేము చేస్తున్నవి. దయచేసి ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మీ గ్రామానికి సంవత్సర కాలం లాస్ట్ 5 సంవత్సరాల్లో నేను గుడి దగ్గర ఉండి మాట్లాడుతున్నానమ్మా. ప్రసిద్ధి చెందిన విశాఖ నగరంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి అనకాపల్లి మండలం సిరసపల్లి గ్రామానికి చెందిన అల్లవరపు త్రిమూర్తుల దంపతులు స్వామివారికి 17.510 గ్రాముల బంగారం ఇక సంపంగి పువ్వు కానుకగా సమర్పించారు. ఆదివారం ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావుకి అందించగా ఆలయ గోల్డ్ అప్రైజర్ సాంబమూర్తి పరీక్షించి తూనిక వేసి రసీదును అందించారు. వీరికి ఆలయ సాంప్రదాయం ప్రకారం అంతరాలయంలో స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు చేసి తదుపరి ఆలయం వేద పండితుల వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. సహాయ కార్యనిర్వహణాధికారి వాడ్రేవు రమణమూర్తి, నక్కాన ఆనంద్ కుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డివిఎస్ రామరాజు, పిఆర్ఓ నాయుడు, ఆలయ సిబ్బంది ఉన్నారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మలయానూరు, శ్రీమజ్జనపల్లి, వడ్డేపాల్యం, నాగేపల్లి, సీగలపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పర్యటించారు. సుపరిపాలనలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఎమ్మెల్యేతో నేరుగా ముందుకు వచ్చి గ్రామాల్లో పడుతున్న ఇబ్బందుల గురించి ప్రజలు తెలుపుతున్నారు. అధికారులను అక్కడికక్కడే పిలిచి నిర్దిష్ట సమయంలోగా పెండింగ్లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నం చేశారు. ఇక్కడ సమస్యలు అయితే చాలా ఉన్నాయి. తల్లికి వందనం అయితే అందరికీ పన్నాయని చెప్తున్నారు, సంతోషంగా ఉన్నారు. గవర్నమెంట్ మీద సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, అందరూ బాగుందంటున్నారు. కానీ ఒకటే వాళ్ళు చెప్పడం, గడిచిన 5 ఏళ్లలో ఒక్క రోడ్డు కూడా వేయకపోవడం, మాకు పూర్తిగా రోడ్లలో రావడానికి పోవడానికి తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాం. తాగునీటి సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి. అవన్నీ కూడా మనం పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీరామరెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మర్నాటి నుంచి కూడా ఈ కుందుర్పి మండలానికి ఫంక్షన్ అవుతుందని చెప్తున్నారు. ఏదైనా మర్నాటి నుంచి ఫంక్షన్ ఏదైతే మేము కూడా చర్యలు తీసుకొని ఆ నీళ్లు సకాలంలో రావాలి. ఎందుకంటే ఇక్కడ తీవ్రమైన అనావృష్టితో ఉన్నారు, అత్యవసరం కూడా నీళ్లు. అవి వచ్చేటట్టు కూడా మేము కూడా కృషి చేస్తాం. ఇంకా రోడ్లు అంటారా, అసలు చాలా అధ్వానమైన రోడ్లు. గడిచిన 10 ఏళ్లను పూర్తిగా అభివృద్ధిని మర్చిపోయారు. 10 ఏళ్ళు కాదులే, గడిచిన 15 ఏళ్ళు 2009 కావచ్చు, 2009 నుంచి 2024 వరకు కూడా ఏ ఒక్క రోడ్ని కూడా దృష్టి పెట్టుకోకపోవడం చాలా బాధాకరం. ఏదో మెయిన్ రోడ్లకు సంబంధించి కొన్ని రోడ్లు వేసుకొని లేదా కొంత కళ్యాణదుర్గ పట్టణం చుట్టూ రోడ్లు వేసుకొని అంతా అభివృద్ధి అయిందనే అభిప్రాయంలో మనం ఉన్నాం. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఇక్కడ ప్రతి గ్రామం తిరగమని చెప్పారు. ప్రతి గ్రామం తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకోమని చెప్పారు. ఆ సమస్యలతో పాటు ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు, సమస్యలు తెలియజేస్తున్నారు. ఏదేమైనా కూడా మేము మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి అన్ని సమస్యలు కూడా పరిష్కరించేటట్టు చేస్తామని మన మలయనూరు పంచాయతీ గ్రామస్తులందరూ కూడా తెలియజేయడం జరిగింది. అలాంటిది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పేరెంట్స్ డే పెట్టి అన్ని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నల్లమలలోని లొద్దిమల్లయ్య క్షేత్రంలో తొలి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దర్శనానికి వస్తుంటారు. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కన మన్ననూరు నుంచి 12 కిలోమీటర్ల దగ్గరలో లొద్దిమల్లయ్య క్షేత్రం ఉంటుంది. క్షేత్రం దర్శించుకోవాలంటే సాహసం చేయాల్సిందే. ఎత్తైన కొండలు, జాలువారే జలపాతాల నడుమ లొద్దిమల్లయ్య క్షేత్రం ఉంది. ఈ క్షేత్రానికి చేరుకోవడానికి ఇక బలమూరు, లింగాల, అచ్చంపేట, ఆమ్రాబాద్ మండలాల నుంచి కాలిబాటన లింగమయ్య స్వామిని దర్శించుకుంటారు. లింగమయ్య స్వామిని శివనామ స్మరణతో ఈ సాహసయాత్ర చేయాల్సిందే. ఈ సంవత్సరం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కరోజే దర్శనానికి టైం కేటాయించడంతో భారీగా భక్తులు లొద్దిమల్లయ్య క్షేత్రానికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్, ఫారెస్ట్ అధికారులు ఏర్పాట్లు చేశారు. అంటే ఆయన చాలా పవర్ఫుల్ గొప్ప దేవుడు అని పురాణాల్లో కూడా ఉంది. ఆయన గురించి మనం చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ ఉంది. కానీ ఈ వాతావరణము, ఈ గాలి, చెట్లు, ఈ పక్షులు, ఈ జలపాతాలు ఇవన్నీ మనం చూడడం కన్నా దేవుని దర్శనం చేసుకోవడము, దిగడము, లోయలు దిగడము, ఎక్కడము అనేది చాలా అదృష్టం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇక్కడ మనం అడుగు పెట్టగలుగుతాం. అది మన అదృష్టం. నేనైతే చాలా వాతావరణంని అన్ని అండ్ ఈ జలపాతాలు ఇవన్నీ ఫుల్ ఎంజాయ్ చేశాను. శైవ క్షేత్రం ఏదైతే ఉందో నిజంగా చాలా గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటి ఈ శైవ క్షేత్రాన్ని ప్రతి సంవత్సరము మరి సర్వేశ్వర ఏకాదశి మరి పండుగ రోజున పర్వదినాన ఆ లొద్ది మల్లయ్య స్వామిని దర్శనం చేసుకుంటారు. ఈ రోజులంగా ఈ తొలి ఏకాదశి పర్వదినాన వేలాది మంది భక్తులు మరి ఆ లొద్ది మల్లయ్య స్వామిని దర్శనం చేసుకొని
భక్తి పారవేశంతో పొంగిపోతా ఉన్నారు. నిజంగా చాలా సంతోషకరం. మరి ఫారెస్ట్ అధికారులు భక్తుల పైన ఎన్ని ఆంక్షలు విధించినప్పుడు కూడా ఇంతమంది వేలాది మంది భక్తులు వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ యొక్క దట్టమైన అడవిలో ఉన్నటువంటి లొద్ది మల్లయ్య స్వామిని దర్శనం చేసుకున్నారు. హిందువులకు మాత్రమే ఇలాంటి ఆంక్షలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా పేరు సంగిశెట్టి కృష్ణ, మాది నాగర్ కర్నూలు జిల్లా నందివర్ధమానపురం గ్రామము. ఈరోజు నేను నల్లమల్ల ఫారెస్ట్ లోపల ఉన్న శ్రీ లొద్ది మల్లయ్య స్వామిని దర్శనం చేసుకోవడం కోసం నాగర్ కర్నూలు జిల్లా నుంచి రావడం జరిగింది. ఈ యొక్క స్వామి ప్రత్యేకత ఏంటంటే ఈ ఒక్క రోజు మాత్రమే భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మిగతా రోజులు ఇక్కడికి అనుమతి ఇవ్వరు ఫారెస్ట్ వాళ్ళు. కాబట్టి నేను ఈ యొక్క స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పి నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క స్వామిని దర్శనం చేసుకొని ఆ గుండంలో స్నానం చేసి ఆ యొక్క శివుణ్ణి మొక్కడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి అనేది ఇక్కడి స్థల పురాణము. మనమంతా శ్రీశైలం పోయే రోడ్డు నుండి 4 కిలోమీటర్లు మినిమం ఈ యొక్క నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలో ఐక్యతా ఫౌండేషన్, తెలంగాణ కాంగ్రెస్ టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో శంకర నేత్రాలయ, చెన్నై ఐ స్పెషలిస్టు డాక్టర్ల బృందంచే ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కల్వకుర్తి సివిల్ జడ్జి శ్రీదేవి హాజరయ్యారు. సివిల్ జడ్జి శ్రీదేవి మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గంలో ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఐ క్యాంపును చేపట్టడం అనేది మామూలు విషయం కాదని, ఎంతో సేవా దృక్పథం ఉండాలని సంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కొనియాడారు. నియోజకవర్గంలోని అన్ని సామాజిక వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి అనే కాన్సెప్ట్తో తమ వంతు సహాయం చేస్తూ కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక మంచి సామాజిక సేవా దృక్పథం కలిగిన వ్యక్తిగా రాఘవేంద్ర రెడ్డి గుర్తింపు పొందాడని, ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డిని కోరారు. ఇంత మంచి కార్యక్రమాలు ఐక్యతా ఫౌండేషన్ ద్వారా చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా స్కూల్ పిల్లలకి ఒక శానిటరీ అదే మన హైజీన్గా ఉండాలి, వాళ్ళకి పీరియడ్స్ టైంలో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలని చెప్పి అక్కడ కూడా ఒక మంచి ప్రోగ్రామ్ ఇంకో డాక్టర్ గారితో పెట్టడం జరిగింది. నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. అది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రతి మనిషిలో కూడా ఇలాంటి సేవా దృక్పథం అనేది ఎంతైనా అవసరం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, తల్లిదండ్రులకి పిల్లల్ని పట్టించుకోవట్లేదు, పిల్లల్ని తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, భర్త భార్యలు పెట్టిపోతున్నారు. ఎందుకంటే కోర్టులో జడ్జిగా చేస్తున్నాడు కాబట్టి నాకు చాలా సమస్యల కోసం తెలుసు. కానీ ఇక్కడ చూస్తే కనుక చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇంత సేవా దృక్పథం లేకపోయినా ప్రతి మనిషి ఒక మనిషికి సహాయపడాలనే చిన్న తపన ఉంటే కనుక డెఫినెట్లీ మన భారతదేశం మంచి అభివృద్ధిలోకి వస్తుందని భావిస్తున్నాను. ఇకపోతే ఇలాంటి కార్యక్రమం అనేది ఇంత పెద్ద ఎత్తున జరగడం నేను ఇంతవరకు ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా కార్యక్రమాలు చాలా మంది చేస్తారు, మమ్మల్ని ఇన్వైట్ చేశారు. కానీ ఇంత పెద్ద ఎత్తున 1 వీక్లో ఇంత ఐ ఆపరేషన్స్ చేయించాలి, ఐ టెస్ట్ చేయించాలి, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఏదో ఒక రకంగా సహాయపడాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఐ టెస్ట్ చేయించుకోవడం అనేసి కానీ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని కానీ ఎంతైనా గట్టిగా సపోర్ట్ కొడితే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి వీలైంది. అవునా? అందరినీ ఇంత బాగా కలిపిన మీడియా మిత్రులందరికీ కూడా చేసే మంచి అవకాశం ఉన్న ప్రతి ఒక్కటి మీ అందరికి తెలుపుతున్న జర్నలిస్ట్ బ్రదర్, ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్, వాళ్ళందరికీ కూడా గట్టిగా సపోర్ట్ పెట్టండి ఒకసారి. ఈ క్యాంపు 10 రోజులు ఉంటుంది. ఇవాళ మొత్తం వచ్చిన పేషెంట్స్ అందరికీ మీకు చిట్టీలు ఇస్తారు. మీరు జాగ్రత్తగా నిదానంగా, అందరికీ టైం ఉంది, ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, ఎవరు కూడా టెన్షన్ పడద్దు, మాకు చూడరేమో అని అనుకోవద్దు. ఎంత లేట్ అయినా కూడా జాగ్రత్తగా అందరికి చూస్తారు. మధ్యాహ్నం మీకు ఆకలి అయితే భోజనం కూడా ఫ్రీగానే పెడతారు. ఇక్కడ ఎటువంటి టెన్షన్ లేకుండా ఎవరెవరైతే కంటి శుక్లాలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సినీ నటుడు హీరో మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసిన రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేడు వన మహోత్సవం ప్రారంభం. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. వీరన్నస్వామి బోనాల పండుగ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు.
వచ్చే నెలలో కొత్త పెన్షన్లు మంజూరు చేస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.